ఎన్డీఏ కూటమి పార్టీలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని సిపిఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య డిమాండ్ చేశారు. సిపిఐ జంగారెడ్డిగూడెం మండల 11వ మహాసభను గురువారం నిర్వహించారు. సిపిఐ నాయకులు కార్యకర్తలు ర్యాలీగా పట్టణంలోని రోటరీ కమిటీ హాల్ వద్దకు చేరుకున్నారు. సీనియర్ నాయకులు చిలపరెడ్డి వెంకటరెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో కృష్ణ చైతన్య మాట్లాడుతూ జూలై 5, 6, 7 తేదీల్లో చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లిలో సిపిఐ జిల్లా మహాసభలు జరగనున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో మండల మహాసభలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ మండల మహాసభల్లో నూతన కార్యవర్గాలను ఎన్నుకోవడం జరుగుతుందని, అదేవిధంగా కూటమి పార్టీలు ఇచ్చిన ఎన్నికల హామీలను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఆపరేషన్ కగారును నిలిపివేయాలని అన్నారు. ట్రంప్ నిర్ణయంతో ఆపరేషన్ సింధూర్ నిలిపివేయడం సరికాదని, దీనిపై ప్రధాని మోదీ తక్షణమే వివరణ ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బండి వెంకటేశ్వరరావు, జేమి రమణరాజు, కుంచే వసంతరావు, నిట్టా స్వర్ణకుమారి, గొలిమే బాలయేసు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జంగారెడ్డిగూడెం మండల సిపిఐ మండల మహాసభ 11వ మహాసభ జంగారెడ్డిగూడెంలో రోటరీ కమ్యూనిటీ హాల్లో జరుగుతూ ఉంది. జిల్లా మహాసభలు ఈ జూలై నెలలో 5, 6, 7 తారీఖుల్లో చింతలపూడి ఎర్రగుంటపల్లిలో జరుగుతూ ఉన్నాయి. ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ కేంద్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, అలాగే రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉంది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి రాష్ట్రంలో అనేక ఇబ్బడి వాగ్దానాలు చేసి సూపర్ 6 పేరుతో ఇప్పటి వరకు నామమాత్రమే కొన్ని అమలు చేసి చాలా పథకాలని వెనకబెట్టింది. అంతేకాకుండా ఈ దేశంలో చూస్తూ ఉంటే దేశంలో అంతర్భాగమైనటువంటి వాళ్ళని ఏదైతే నక్సలైట్లు ఉన్నారో వాళ్ళని ఖగార్ అనే పేరుతో ఖగార్ ఆపరేషన్ అని చెప్పి వాళ్ళని పూర్తిగా నిర్మూలిస్తామని చెప్పి మార్చి 2026 నాటికి ఈ దేశం నక్సలిజం లేని దేశంగా ఉంటుందని చెప్తా ఉన్నాడు అమిత్ షా మోడీ. ఇది సరైనది కాదు. వాళ్ళు వెనకబాటుతనం ఉన్న గిరిజన ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళని హతమార్చడం, అమాయక గిరిజనుల్ని కర్రెగుట్ట ప్రాంతంలో అనేక మందిని చెప్పారు. ఇప్పటికే వాళ్ళు 3 సార్లు 4 సార్లు చర్చలు వస్తామని చెప్పి లెటర్ రాసినా కానీ కనీసం పట్టించుకునే పరిస్థితి ఈ దేశంలో ప్రధానమంత్రి లేదు. అక్కడ చూస్తే ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ పైన ఏదైతే అక్కడ ఉన్న తీవ్రవాదం పైన వాళ్ళు యుద్ధం చేశారో ఆ యుద్ధాన్ని కేవలం ట్రంప్ ఒక మాట మాట్లాడితే ఆఫ్ చేసుకుని కూర్చున్నాడు. సీజ్ ఫైర్ నేనే పెట్టానని చెప్పి చెప్తా ఉన్నాడు ట్రంప్. ఇటువంటి పరిస్థితుల్లో ఈ దేశ ప్రధాని ఉన్నాడు. ఇది సరైనది కాదు. కాబట్టి తక్షణమే ఈ దేశంలో ఏదైతే జరుగుతూ ఉందో ఆపరేషన్ కగార్ పేరుతో జరిగే మారణ హోమాన్ని ఆపాలి. దాంతోపాటు అదేవిధంగా అమెరికా ఏదైతే చెప్తా ఉందో ఈ దేశానికి సీజ్ ఫైర్ అని నేనే ప్రకటించాను, దానికోసం ప్రధాని ఆఫ్ చేశాడని చెప్తా ఉన్నాడో అది సరైనది కాదు. తక్షణమే దానిపైన కూడా స్పందించాల్సిన బాధ్యత అవసరం కూడా ప్రధానికి ఉంది. పాలస్తీనా పైన దాడి చేయడం వల్ల దాదాపు 60,000 మంది చనిపోయారు ఇప్పటికే. అందులో మహిళలు, పిల్లలే ఎక్కువ ఉన్నారు. కాబట్టి మన దేశం నుంచి కూడా శాంతి నెలకొల్పాలని, యుద్ధాన్ని ఆపాలని చెప్పి, అమెరికన్ సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించాలని చెప్పి ప్రకటించాల్సిన అవసరం మోడీకి ఉందని చెప్పి మేము కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. దాంతోపాటు మా పార్టీ సంస్థాగత ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అంటే మహాసభల సంవత్సరం ఇది. దాంట్లో భాగంగానే ఈ మహాసభలు జరుగుతూ ఉన్నాయి. మహాసభలు వచ్చే నెల జూలై 5, 6, 7 తేదీల్లో చింతలపూడిలో జరుగుతున్న మహాసభల్ని ఏదైతే పార్టీ సభ్యులు, సానుభూతివర్లు, ప్రజలు కూడా ఆదరించి జయప్రదం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం.